అది अब टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ఓహో ఇవాళ హిందీ పాఠంగా ఉన్నాం. बीच में असिस्टेंट सीताराम है वो खाता है. ఇంకనేమో బట్టల సత్యం है सीनू भी है वो डराता है బెదిరిస్తాడండి. इसीलिए मैं हिंदी में नहीं. ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెమటా నికాల్ దుగి. సమజ్గయా? గయా గయా తెలుగులో వచ్చారు కదండి, ఇంకా హిందీలో కూడా ఎందుకులండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి. విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ భాగవతార్ తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు. సిగ్గేయడం లేదు? సిగ్గెందుకండి, మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి గాని. బ్రౌన్ ధర వేమన పద్యాల్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. సరే సరే. ఏమండే మరీ అంత ఇదిగా తిట్టకండి, తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జహి జంది అదే హిందీ. ఓహో, హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించా. ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా, మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ, నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలే రాదు. వదిలేయడమా? మిమ్మల్ని చచ్చిన వదలం. దొరక్క దొరికాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం. పాఠం ఏముందండి, వెదవ పాఠం. గైడ్లు కొనుక్కుని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మనిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాతా, తుమారా చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పఢా తుమారి తొడ, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. सुजाता, मैं तुमको प्रेम करता हूँ, मैं निजम बोलता हूँ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఉడి జాతా హై. అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆతా. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. నాయనా, నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు? ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రేనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి, అందుకని. ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్ లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారి తోటలో గడువు రమ్మన్నాడు, కనపడి సావడం. అయినా అంబలు దాగి ఉడికి మీసాలు వస్తూ కూడా ఒకడేని. వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా భద్రా, భుజాలు పడిపోతున్నాయి. శవాన్ని మోస్తున్నట్టు ఉంది సౌకర్యకి. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్ప మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని, దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్ప టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి? నేస్తారు గాని. మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతా హూ హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై, ఓ సూది మే దారం చడాతా హై, ఓ పిర్ కుడతా హై, పిర్ జమజచ్చా హోతా హై, పిర్ కుడతా హై. తెలుగులో ఏడవండి. సరే, మన దేశంలో 2,50,00,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగ యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొరుకునే వస్త్రాలను దేవతా వస్త్రాలు అంటారు. వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థం ఏంటి చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చా నక్కో. ఏడు. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు, పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే, అదే వర్గానికి చెందిన లక్ష్మి, సరస్వతి, శ్రీదేవి, స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే, రంభ, ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు, చైనా సిల్కులు దేవతా. మహానుభావా, కాస్త ఆపుతావా? నీ నసా. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం.
అయినా ట్రైనింగ్కి వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో, నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. ఏమిటి కనపడడం మానేశారు? పక్క గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి విశేషాలు? విశేషమేనమ్మా, గ్రహాలన్నీ స్వగృహాల్లో ఉండడం వల్ల మాఘమాసం పెళ్లిళ్ళకి మహోన్నతమైన మాసం. ఆహా. అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టొస్తున్నా. నా పెళ్లి కూడానండి. అలాగా, శుభం. ఏదో మీ నోటి చలవ. చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట. నాకు చెప్పకుండా చేసుకుందామని. అదేమిటండి అలా అంటారు? మీరు లగ్నం పెడితేనే కదా నా పెళ్లి. రండి కూర్చోండి. అదృష్టవంతురాలి నాగమణి. పెళ్లి ఆలస్యమైనా పరమోత్తమమైన ముహూర్తం లభ్యమవుతోంది. ఆ, నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వచ్చే ఆదివారం ఓ మహత్తరమైన ముహూర్తం ఉంది. వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే అయితే ఊళ్ళో చెప్పేద్దామిటి. అట్టగే ఆ ముహూర్తానికి చేసుకున్నావంటే ఆ, సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు నీ పరమవుతాయి. ఈ సంసార జీవితం స్వర్గతుల్యం అవుతుంది. పార్వతీ పరమేశ్వరులాగా మీ దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నువ్వు బంగారు పూలతో పూజ చేసుంటావమ్మా. లేకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎంత చల్లటి మాట చెప్పారు సిద్ధాంతి గారు. ఏమిటి తను ఇంకా రాలేదు? అమ్మా, వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే ఇల్లే కలవలేటి. అయ్యో మరే అడియా, వచ్చే ఆదివారం కూతురు పెళ్లి చేసి పప్పన్న పెట్టించా. ఏమిటి సుజాత, ఎందుకింత ఆలస్యం చేసిందబ్బా? అమ్మా అమ్మా, నా పెళ్లి కూడా వచ్చే ఆదివారం చేయలే. చెవులు పడ్డాయి, తడవలేటే వెనక చెప్పడు. ఆధార మంచి ముహూర్తాలు ఉన్నాయంట, పళ్ళు చేసుకోకూడదా? ఏంటి రెండో పెళ్ళా? సుజాత ఏమిటి ఇవాళకి రానట్టేనా? సుందరం, ఆ, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. సుందరం, మన ఊరు సిద్ధాంతి గారు వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, త్వరగా పెళ్లి చేసేసుకో అన్నారు. వచ్చే ఆదివారమా? అంటే ఇంకా 4 రోజులే ఉంది. ఇదిగో నాగమణి, నువ్వు ఇలా సిద్ధాంతుల మాటలు కోయిదల మాటలు వినకు. వాడు తాయితలు కట్టి మూలికలు మింగించి గొంతులు పిసికి కొలుసులు ఎత్తుకుపోతారు. చి నోర్మి, ఎట్లాంటి మంచి ముహూర్తం ఇంకా 50 ఏళ్ల దాకా రాదట. అందుకని వచ్చే ఆదివారం పెళ్లి చేసేసుకుందాం. ఇంకా బంధువులు పిలాలి, పెళ్లి బట్టలు కొనాలి, పిండి వంటలు చేయించాలి, వెంకటరత్న గారినేమో పెళ్లి పెద్దగా పిలవాలి. అబ్బో ఎన్ని పనులు నీకే, మగ మహారాజువి. నాగమణి, నీకప్పుడే పెళ్లికి తొందర వచ్చింది. నా మాట విను. నేనెవరి మాట విందల్చుకోలేదు. ఇట్లాంటి మంచి ముహూర్తం మళ్ళీ రాదంట. నీకెవరైనా బంధువులుంటే పిలుచుకో, నేను వెంకటరత్న గారి ఇంటికి వెళ్ళాలి. వస్తా. ఈ ముహూర్తం నా కొంప ముంచేలా ఉంది. దీని వాలకం చూస్తుంటే కాళ్ళు చేతులు విరిచేసి తాడు కట్టించుకునే ఉంది. అమ్మో, దడుచుకున్నావు సుందరం? అబ్బే లేదు. నీకు తెలుసా, వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉందిట. ఆ ముహూర్తాన్ని కనుక పెళ్లి చేసుకుంటే మన దాంపత్యం చాలా బాగుంటుందిట. నీలవేణి, మనం అమర ప్రేమికులం. మనకింకా పెళ్ళెందుకు చెప్పు? ప్రేమికులం లేదు, గాడిది గుడ్డు లేదు. పెళ్ళయ్యాకనే ప్రేమ దోమ. నువ్వు అంటే సరే, లేకపోతే నేను గోదావరి దుక్కి చచ్చిపోతా. ఆ భగవంతుడి గోదావరిని ఎందుకు సృష్టించాడు? పోనీ నా మాట విని ఒక్క 4 రోజులు ఆకూడదు? మళ్ళీ అలాంటి ముహూర్తం రావద్దు. నువ్వు అని సుందరం అనమంటుంటే అంటావా చావమంటావా? అమ్మయ్యా, నేను వెళ్ళొస్తాను. ఇంకా పెద్దవాళ్ళకి చెప్పాలి, శుభలేఖలు అచ్చేయించాలి. ఎన్ని పనులు, నాకు సిగ్గేస్తుంది బాబు. గోరు చుట్టూ మీద రోకట్ పోట్లాగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. సుందరం ఆగు. ఏమిటి డల్ గా ఉన్నావు? చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటాను. జ్వరమా? ఆ, అబ్బే లేదే, చల్లగానే ఉంది. అన్నట్టు సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తం, సిద్ధ నిన్ను కూడా పెళ్లి ఆ చేసుకో. ముహూర్తానికి మనం పెళ్లి చేసుకు తీరాలి సుందరం. అదే నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అయితే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా వాళ్ళని పిలిపిస్తాను. అమ్మో, ఉచ్చుల్లో ఇరుక్కుపోయేటట్టున్నాను. 50 ఏళ్లలో ఇంత మంచి ముహూర్తం లేదా? అయితే ఈ ముహూర్తానికే సుజాతను పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా సరే సుజాతను ఒప్పించి తీరాలి.
ఎన్ఏ. సుజాత గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి, కొంచెం పక్క వస్తారా? పద. ఏమిటి నిన్న మొన్న రాలేదు? ఎక్కడండి, ఎడాపెడా వాయించేస్తుంటే జనం. బట్టల కొట్టమని, పెళ్లిళ్ళ సీజన్ కదా. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఒకటి పళ్ళ సీజన్ లాగా. అన్నట్టు మీకు శుభవార్త. ఈ మాఘమాసంలో కనుక పెళ్లి చేసుకుంటే కాపురం అదిరిపోతుందంట. ఏమంటారు? ఎవరు చెప్పారట? సిద్ధాంతి. 50 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన ముహూర్తం లేదని, ఇక రాదని. అయితే చేసుకో. అదేమిటండి, పెళ్లి అనేది ఇద్దరు కలిపి ఈ చేసుకోవాలి. వెర్రిమోరి ముహూర్తాలంటే నాకు మహా చిరాకు. పరిస్థితులు ఇద్దరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే పెళ్లి. అంతేగాని ఈ శకునాలు, ఈ జాతకాలు చచా ఇవన్నీ నాకు గిట్టవు. అంటే పిల్లి ఎదురొచ్చినా సరే వెళ్ళిపోతారా? నిక్షేపంగా. బల్లి మీద పడ్డా స్నానం చేయరా? ఆహా, ఏ నువ్వు చేస్తావా? నేను అసలు స్నానమే చేయను అనుకోండి. అదే బల్లి మీద పడితే. ఇవి చాలా ఉన్నాయి సుందరం. కాకి ఇంటి మీద వాళ్తే బంధువులు వస్తారట. మూఢనమ్మకాలు. కుక్క ఏడిస్తే ఎవడో చస్తాడట. అవును, బట్ల సత్తిగాడి బామ్మ కూడా ఇట్టాగే చచ్చిపోయిందట. ఏడ్చాడు మాటలు నేను నమ్మితేగా. మొగుడు పోయినాడు ఎదురొస్తే అశుభమా? ఇందులో ఆవిడ దోషం ఏమనుందా చెప్పు. చాలా అన్యాయం. అసలు ఈ మూఢనమ్మకాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? అజ్ఞానం, అవిద్య. అందుకే కదండి మీ దగ్గర నేను ప్రైవేట్కి వస్తా. నేను బాగా చదువుకుని మూఢనమ్మకాలను ఖండిస్తూ ఓ పుస్తకం రాస్తాను. కుడిక నదురుతోంది సత్యం. మళ్ళీ ఇదేం జబ్బు? ఛీ, అది సరే, మన పెళ్లి మాఘమాసంలో. మళ్ళీ మాఘమాసం అంటావు? అసలు పెళ్ళే. నాకు శుభార్ చెప్పావుగా, ఇప్పుడు నేను నీకు శుభార్ చెప్తాను. నేను ఈ ఊరు వదిలి రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాను ట్రైనింగ్. ఈ విషయం ఇంతకు ముందే చెప్పారుగా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి. రేపే బయలుదేరుతున్నాను. మరి నా సంగతి? మీరు వేళాకోళం చేస్తున్నారు. మీరు లేకుండా నేను ఉండగలనా? పిచ్చా, మళ్ళీ 4 రోజులు వచ్చేస్తానుగా. 4 రోజులా? 4 రోజులంటే మీరు రావక్కర్లేదు, నేనే వస్తాను. వినండి, ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా శ్రమదండకే కానీ డబ్బు రాదు. నేను మీతో పాటు వైజాగ్ వచ్చేస్తాను. అక్కడ మీరు ఏదైనా కాన్వెంట్లో చేద్దరు కానీ నేను ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకుని మన ఇద్దరం 4 చేతులా సంపాదించి అవసరమైతే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుందాం. నా మాట కాదనకండి. చూద్దాం. కానీ చూద్దాం అంటే కాదు, నేను కూడా రేపు మీతో పాటు వైజాగ్ వచ్చేస్తున్నాను, అంతే. సరే.